నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగాయని మంత్రి నారాయణ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. ఈ బాండ్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ సిఐడిలతో విచారణ చేయిస్తామన్నారు. వాటి నుంచి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో తణుకు తిరుపతిలో టీడీఆర్ బాండ్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయి. తణుకులో 63 కోట్ల విలువ ఉంటే 754 కోట్లకు బాండ్లు ఇచ్చారు. తిరుపతిలో 170 కోట్లకు 29 టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. ప్రస్తుతం 965 టీడీఆర్ బాండ్లు పెండింగ్ లో ఉన్నాయి. 3 నెలల్లోపు వీటి అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని నారాయణ తెలిపారు. బాండ్స్ విషయం గత ప్రభుత్వంలో కంప్లీట్ గా టోటల్ అవకతవకలు చేసింది అధ్యక్ష. ఒక మున్సిపాలిటీలోనే కాదు, ఈరోజు తణుకు తీసుకుంటే 63.24 కోట్ల వాల్యూ ఉండేది 754.67 కోట్లకి ఇచ్చారు అధ్యక్ష. దాని వాల్యూ 63 కోట్లు, కానీ వాళ్ళు ఇచ్చిన వాల్యూ 754. అంటే ఎక్కడో, అంటే రూరల్లోనూ ఎక్కడో ఒక ల్యాండ్ ఇస్తూ ఉంటే వాళ్ళు అడ్రస్ టౌన్లో ఎక్కడో టౌన్ సెంటర్లో అడ్రస్ ఇస్తే దాని వాల్యూ వేసేసారు. ఇక్కడ జరిగిందంటే వెరీ సింపుల్, ల్యాండ్ ఇచ్చింది ఒక దగ్గర, కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్లో ఒక ఇల్లు చూపించారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది వచ్చింది. ఆ విధంగా 63 కోట్లు 754 కోట్లు. అదేవిధంగా తిరుపతిలో కూడా ఒక 170.99 కోట్లకి యాక్చువల్గా 29 బాండ్స్ స్కామ్ వచ్చింది అధ్యక్ష. అదే కాదు, విశాఖపట్నం కానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు. దీని మీద యాక్చువల్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ వేస్తుంది. దాని డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష. రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ విశాఖపట్నం తీసుకుంటే అధ్యక్ష, మొత్తం విశాఖపట్నం వరకు 226 బాండ్స్ యాక్చువల్గా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 95 వచ్చి షార్ట్ ఫాల్స్కి వాళ్ళకి మెసేజ్ ఇచ్చున్నాం, వాళ్ళు వచ్చి షార్ట్ ఫాల్స్ క్లియర్ చేయాలా. 51 వచ్చి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలా, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 80 వచ్చి ఫైనల్ నోటిఫికేషన్లో ఉన్నాయి. సో 80 బహుశా ఒక 1 వీక్లో అవుతాయి అధ్యక్ష. ఈ 51 కూడా వాళ్ళు గిఫ్ట్ ఇస్తే కంప్లీట్ చేయడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం తీసుకుంటే, అంటే సభ్యులు అన్ని మున్సిపాలిటీస్లో అడిగారు కాబట్టి రాష్ట్రం మొత్తం తీసుకుంటే 965 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 482 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, 265 గిఫ్ట్ ఇవ్వని లెటర్ రాస్తున్నాము, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 218 నోటిఫై చేశారు, అంటే 1 వీక్ టైం ఇచ్చి నోటిఫై చేసి ఇష్యూ చేయబడుతున్నారు అధ్యక్ష. తర్వాత 2014-19 అధ్యక్ష నెలకి 58 టీడీఆర్ బాండ్స్ మనం ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం 47 ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి 27 ఇస్తున్నాం, అంటే తగ్గినాయి. కారణం ఏంటంటే మొదటి 5 నెలలు ఆల్మోస్ట్ అన్ని ఆపున్నాం అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు. విద్యా వ్యవస్థల్లో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారిపై భారం ఉంటే సరిగ్గా పాఠాలు చెప్పలేరని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి టీచర్ సీనియారిటీ లిస్ట్ మేము ఫిక్స్ చేయబోతున్నాం అధ్యక్ష. జనరల్ గా సీనియారిటీ లిస్ట్ ఎంత గందరగోళం అవుతాయో అందరు తెలుసు అధ్యక్ష. ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీగా డిక్లేరింగ్, ఉపాధ్యాయులు డైరెక్ట్ వాళ్ళ సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు. సీనియారిటీ లిస్ట్లో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా డిఓ గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు. ఇది ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ నుంచి క్యాబినెట్, ఈరోజు క్యాబినెట్ కాదు వచ్చే క్యాబినెట్కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియారిటీలు ఎక్కడ ఉన్నారు, రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళొచ్చని మాకు చాలా క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అధ్యక్ష, ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు. లేనిపోని యాప్లు, లేనిపోని ప్రెషరు, లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే ఈ టీచర్ సీనియారిటీ లిస్ట్ కానీ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష. ఒకరోజేమో అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మలతో మాట్లాడటం చాలా ఇష్టం సార్. ఒకరోజు ఒక ఆత్మతో మాట్లాడతారు, పొద్దునొచ్చి ఐబీ అంటారు అధ్యక్ష. మళ్ళీ దాని తర్వాత ఒకరోజు టోఫల్ అంటారు, ఒకరోజు సిబిఎస్ఈ అంటారు. 3 లెటర్స్ డిస్కస్.
మొదటిది ఐబీ స్కూల్ పెట్టారా లేదు, కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఏపీ శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై పలువురు ఎమ్మెల్సీలు ప్రశ్నలు సంధించారు. వీటికి మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానాలిచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఈ అంశంపై కేబినెట్ లోనూ చర్చించలేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణను వారు అస్తవ్యస్తంగా చేశారు. అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సానుకూలంగా ఉన్నాం. ఎమ్మిగనూరు, ఉదయగిరి రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని ప్రతిపాదనలున్నాయి అని అనగాని తెలిపారు. విభజన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష మనకు 13 జిల్లాలతో ఉండింది అధ్యక్ష. తర్వాత ఏదైతే 2022లో వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా అశాస్త్రీయంగా ఎవరికి చర్చించకుండా ఈవెన్ కేబినెట్ ఏదైతే జనవరి 21 జరిగినటువంటి కేబినెట్ లో కూడా చర్చించకుండా జనవరి 25న హుటాహుటిన ఒక నోట్ ఇచ్చి మంత్రులకి ఈ యొక్క విభజన చేశారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అప్పుడు ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, పిఆర్సీ మీద గొడవ అవుతా ఉన్నాయి, ఆశా వర్కర్ రోడ్లు ఎక్కారు, అంగన్వాడీ వాళ్ళు రోడ్డు ఎక్కారు. ఇవన్నీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ ప్రకారంగా అంత స్పీడ్గా వాళ్ళు ఈ యొక్క విభజన జరిగిన అధ్యక్ష. తొందరపాటు నిర్ణయాలతో అధ్యక్ష అశాస్త్రీయంగా చేశారు అధ్యక్ష. ఈ ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ మా చర్చ పెట్టి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈవెన్ ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా మొత్తంగా ఈ ఏర్పాటుతో ప్రతివాదందరూ కూడా అంటే ప్రతిపాదన కూడా పలు చోట్ల గందరగోళముగా ఉండింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా మన్యం జిల్లాలో, రాజంపేట జిల్లాలో, అన్నమయ్య దగ్గర, అలాగే మరి ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే కోనసీమ జిల్లా మనం చూసిన అధ్యక్ష ముందుగానే తెలుసు మనకి బాగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి తెలిసినప్పటికి కూడా ఆ అల్లర్లని వాళ్ళు కంట్రోల్ చేయడానికి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష రాజకీయ ప్రజల కోసం అధ్యక్ష నియోజకవర్గాలను, డివిజన్లు, మండలాలను కూడా అంటే అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. కనీసం ఇప్పుడు పెద్దలు దుబారు రామారావు చెప్పినట్టుగా 24 ఎప్పుడైతే ఎలక్షన్ ఉందో అప్పుడు దాకా కూడా, ఎందుకంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అధ్యక్ష, కరెక్ట్ అంటే ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సుప్రీం పవర్ అధ్యక్ష అక్కడ ఆ జిల్లాకి. అలాంటి వారు కూర్చోవడం ఒక బెంచి కూడా లేనటువంటి, ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎలాగైతే 64 కార్పొరేషన్లు పెట్టారు, 136 కార్పొరేషన్లు పెట్టామని చెప్పేసి చైర్మన్ ఇచ్చారు, వాళ్ళకి కుర్చీలు బెంచీల్లో, వాళ్ళతో పాటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు కూడా ప్రాపర్ ఆఫీసెస్ లేనటువంటి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేకుండా ఎవరికి కూడా చేయకుండా తొందరపాటు చేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొనెదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. రిటర్నింగ్ అధికారిని వనితారాణికి నాగబాబు నామపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కొడతల రామకృష్ణ, బోలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. గుంటూరులోని నందివెలుగు రోడ్ రైల్వే ఓవర్ బ్రిడ్జికి లైన్ క్లియర్ అయింది. పెండింగ్ లో ఉన్న బ్రిడ్జిని పూర్తి చేస్తామని గత ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పలుమార్లు విభాగాల అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మిగిలిన వ్యయాన్ని కూడా కేంద్రమే భరించేలా కృషి చేశారు. ఇది ఫలించి 36.91 కోట్లు చెల్లించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అంగీకారం తెలిపారు. ఈ వివరాలను పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాకు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన నెల వ్యవధిలోని 6 ప్రాజెక్టులు తీసుకొచ్చాం. 98 కోట్లతో శంకర్ విలాస్ ఆర్ఓబి, పత్తిపాడలో 100 పడకలతో ఈఎస్ఐ ఆసుపత్రి, 107.72 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్ లో ఆర్ఓబి, 41 కోట్లతో పెదపలకలూరు పేరచర్ల ఆర్ఓబి, తాజాగా నందివెలుగు ఆర్ఓబికి 36.91 కోట్లు కేంద్రం నుంచి మంజూరు చేయించామని చెప్పారు. గుంటూరు ప్రజలందరికీ కూడా మరొక శుభవార్త. గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ఇప్పటి వరకు 3 ఫ్లైఓవర్స్ శాంక్షన్ చేయించాం. ఇప్పుడు 4వ ఫ్లైఓవర్, ఇది వాస్తవంగా
2014లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి ఫ్లైఓవర్. 2017లో దీనికి ల్యాండ్, మున్సిపాలిటీ అనుమతులు అన్ని ఇచ్చి సైట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒరిజినల్ గోల్ ప్రకారం 2019కి ఈ బ్రిడ్జ్ అంతా కంప్లీట్ కావాల్సినటువంటి పరిస్థితి. ఇది నంది వెలుగు ఫ్లైఓవర్, గుంటూరు హనుమానపాలెం ని కనెక్ట్ చేసేటువంటి ఫ్లైఓవర్. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రైతులు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా గుంటూరులోకి వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఫ్లైఓవర్. 2019లో గవర్నమెంట్ చేంజ్ అయిన దగ్గర నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల, అంటే దాదాపు 10 కోట్ల రూపాయల బిల్లులు ఇవ్వకపోవడం వల్ల పనులన్నీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి. ఇది ఒరిజినల్ గా 50% రైల్వే, 50% స్టేట్ గవర్నమెంట్ తోటి చేయాల్సినటువంటి ప్రాజెక్ట్. రైల్వే వారి పనులన్నీ కూడా పూర్తి చేశారు 2022 కల్లా. అయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బు రాకపోవడం వల్ల పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అయినా కూడా కంప్లీట్ కానటువంటి పరిస్థితి. ఈ రోజున రివైజ్డ్ ఎస్టిమేట్స్ వేసినప్పుడు 10 కోట్లు పాత కాంట్రాక్టర్ కి, అదేవిధంగా కొత్త రివైజ్డ్ ఎస్టిమేట్ ఇన్కంప్లీట్ వర్క్ కంప్లీట్ చేయడానికి 26 కోట్లు, కలిపి దాదాపుగా 36 కోట్ల రూపాయలతోటి ఈ రోజు రాష్ట్రం మీద ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పడకుండా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ భరించేటువంటి పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం వల్ల జరిగింది. దీనికి సహకరించినటువంటి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు, అదేవిధంగా ఈ గుంటూరు ప్రజలకు సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా మా ఆఫీస్ స్టాఫ్ కి, లోకల్ ఎమ్మెల్యేలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ నటుడు రచయిత పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఓపులవారిపల్లి పిఎస్ లో పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసులో బెయిల్ లభించింది. కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఓపులవారిపల్లి పిఎస్ లో నమోదైన కేసులో పోసాని తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనను వినిపించారు. దీంతో పోసానికి ఊరట లభించినట్లయింది. Good morning, welcome. పాతగుంటూరు సుద్దపల్లి డొంక రోడ్లోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి ఆలయంలో 27వ కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆహ్వాన పత్రికను దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తాడేపల్లిలోని ఆయన నివాస కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగే కళ్యాణ బ్రహ్మోత్సవాలలో మంత్రి పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ విజ్ఞప్తి చేయగా అందుకు ఆయన సుముఖతను వ్యక్తం చేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ మార్చిలో జరిగేటువంటి ప్రతి ఏడాది తిరునాళ్ళకి దేవస్థానం దగ్గర మనము 5,000 నుంచి 10,000 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. ప్రతి ఏడాది కూడా ఈ డోనర్ యాక్చువల్ గా ఈ టెంపుల్ కి సంబంధించి గుంటూరు బొంగరాలబిడిలో డ్రైన్ బ్లాక్ అయిన విషయంపై నగరపాలక సంస్థ సంబంధించింది. డ్రైన్ల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ పులి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం కమిషనర్ బొంగరాలబిడిలో పర్యటించారు. మురుగువెళ్లే అవుట్ ఫాల్ డైన్ ని బుచ్చయ్య తోట వద్ద, రామరెడ్డి నగర్, శ్రీనివాసరావు తోట, నల్లపాడు తదితర ప్రాంతాల్లో అభివృద్ది, పారిశుద్ధ్య పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బొంగరాలబీడు అవుట్ ఫాల్ డ్రైన్ బ్లాక్ అవడం వలన మురుగునీరు స్థానిక ఇళ్లలోకి, రోడ్లు, పట్టణ ఆరోగ్య కేంద్రంలోకి వచ్చి సమస్యలు తలెత్తుతున్నాయని తమ దృష్టికి రాగానే సమస్య తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు.
అటు ఇంకో మిషన్ చేస్తుంది అటు జెట్టింగ్ మిషన్ ఇది ఇలాంటిది జెట్టింగ్ మిషన్ అటు వైపు నీళ్లు ఎక్కువగా ఉన్నాయి 6 అడుగులు లోతున్నాయి. అది తీసుకో వచ్చింది చూడు అటువంటి కాదు రివర్స్ మీద రావాలి ఏం వచ్చేది జిల్లా టీడీపీ కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ కూటమి కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులకు మొదటి అడుగుగా ఈ మెడికల్ క్యాంపు నిర్వహించామని చెప్పారు. రానున్న రోజుల్లో గుంటూరు నగర ప్రజలందరికీ మెడికల్ క్యాంపులు పెట్టి వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని తెలిపారు. ఈ మెడికల్ క్యాంపు 2 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని కూటమి కార్యకర్తల కుటుంబ సభ్యులందరూ వినియోగించుకోవాలని సూచించారు. మాధవి గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఇప్పుడు కొద్దిగా వెనకాల జూమ్ చేసుకోవాలి లైట్ అంతా పడుతుంది లైట్ కూర్చోమంటే లేచి చైర్ కొంచెం ఎందుకని మాట్లాడు కొంచెం
అందరికీ నమస్కారం అండి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రేపు మహిళలందరికీ హెల్త్ క్యాంప్ని నిర్వహించాలి అని అనుకున్నాము. హెల్త్ క్యాంప్ అంటే 4 డాక్టర్లతో మందులు ఇచ్చి పంపించేయడం కాకుండా ముందుగా వారికి రక్త పరీక్షలు చేయించి అందులో నిర్ధారితమైన వ్యాధుల్ని బట్టి మరుసటి రోజు డాక్టర్లందరితో కూర్చొని వారికి ఏ వైద్యం కావాలో చేయించి వారికి సరైన మందులు ఇచ్చి పంపించి ఒక మంచి హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నాము. ఎందుకంటే సమాజంలో మహిళలు సరి సమానంగా మనకు ఉన్నారు. వారి ఆరోగ్యం పట్ల వారు శ్రద్ధ చూపరు. ఎప్పుడు కూడా వారు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా మహిళామణులందరూ ముందుగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ స్టెప్గా కార్యకర్తలకి ముందు మనం ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించాలి అని చెప్పి నేను భావించడం జరిగింది. అందుకని జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ కార్యకర్తలు వారి యొక్క కుటుంబ సభ్యులకి ఒక హెల్త్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో 2 నెలలకు ఒకసారో లేదా నెలకు ఒకసారో అవకాశాన్ని బట్టి ప్రతి డివిజన్లో కూడా అందరు మహిళలకి ఒక హెల్త్ క్యాంప్ని నిర్వహించి ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మా పశ్చిమ నియోజకవర్గం ముందుగా డెవలప్మెంట్లో ముందుకు వెళ్తుంది అని చాలా దృఢంగా మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఈ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విటోపియా 2025 వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం 7 మార్చి 2025 నాడు మొదటి రోజు సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతరం సంగీత మరియు నృత్య విభాగాలలో మొదటి దశ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు వసుదైకం అనే వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే సంప్రదాయ ర్యాలీతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని, అవి విద్యార్థుల మానసిక అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని, విటోపియా వంటి క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం ద్వారా విద్యార్థులు తమ క్రీడా సాంస్కృతిక ప్రతిభను పెంపొందించుకోవడానికి సాధ్యపడుతుందని తెలియజేశారు. విఐటి వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ మాట్లాడుతూ విటోపియా 2025 వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవంలో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. విఐటి ఏపీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కోటారెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం సాధిస్తున్న ప్రగతిని గురించి వివరించారు. గత 3 సంవత్సరాలుగా అవుట్లుక్ ర్యాంకింగ్స్ లో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాల కేటగిరీలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలియజేశారు. సాయంత్రం జరిగిన ప్రో షో, సెహరీ బ్యాండ్, సర్వాంగ్ బ్యాండ్, డీజే పరోమల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో విఐటి ఏపీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, కృష్ణస్వామి, విటోపియా కర్నల్ ఖాదిర్ పాషా, స్టూడెంట్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రత్యేక ఆహ్వానితులు, అతిథులు, సిబ్బంది పాల్గొన్నారు.
Sri Shankar Vishwanathan, Vice President, Dr. S. C. Kotareddy Garu, Vice Chancellor, Dr. Jagdish Chandra, Researcher, Dr. Krishna Swami, Convener, Vittoria, Dr. Garu Kamsa, Deputy Director, Student Welfare, and my dear students and staff and other dignitaries and others. I feel very happy to be here as a chief guest of this Utopia, which is a cultural, sports and other extracurricular activities taking up during these 3 days. I congratulate to all of you to participate in this particular event. You are from different states and different colleges and different backgrounds also you come to participate in this. In education, normally academics is not only the issue because you continue and you definitely achieve whatever academic success. For the all-round development of the children and all-round development of the students, college or universities have to provide all activities. Maybe it is cultural, extracurricular, co-curricular activities. I think it is particularly these 3 days are more important to participate, to bring out your talents, whatever way you are participating. Participating itself is a great achievement to the students because so many number of students are there in any institution. But few of the people will come and participate to forward to show their talents in different walks of life, different fields of life. So as a student also, I used to participate in youth activities, and at that time our university used to conduct youth festivals. గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ కన్సల్టెంట్ థొరాసిక్ మినియల్ యాక్సిస్ సర్జన్ డాక్టర్ ఖాజా అబ్దుల్ మాట్లాడుతూ మినిమల్లీ ఇన్వేజ్ పద్ధతిలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ అత్యవసర పరిస్థితిలో ఉన్న వ్యక్తికి తరచూ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న మహిళకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మినిమల్లీ ఇన్విజివ్ యూనిట్ పోర్టల్ వార్డ్స్ విధానంలో గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని తెలియజేశారు. శ్రీదేవి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ కిమ్స్ శిఖర హాస్పిటల్స్. మా దగ్గరికి 38 years ఫీమేల్ క్రానిక్ కాఫ్ తో అంటే దీర్ఘకాలికమైన దగ్గు 2 సంవత్సరాల నుండి దీర్ఘకాలికమైన దగ్గు, ఆయాసం, తరచుగా కఫం పడడం, ఇన్ఫెక్షన్స్ తో మా దగ్గరికి వచ్చారు. సిటీ స్కాన్ మరియు ఎక్స్రేలు చేస్తే ఎడం పక్కన లోవర్ పార్ట్ లో ఊపిరితిత్తుల్లో ఒక పల్మనరీ సిస్ట్, దాన్ని ఊపిరితిత్తుల్లో చిన్న బుడగలాగా అంటారు. అది క్రానిక్ గా ఇన్ఫెక్ట్ అయ్యి 3 సంవత్సరాల్లో తరచు ఆవిడకి ఇన్ఫెక్షన్స్ అయ్యి రావడం జరిగింది. దానికి మెయిన్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసి దాన్ని ఆపరేషన్ చేసి తీసేయాలి. అబ్దుల్ మొయిన్ బేగ్ని, నేను చీఫ్ థొరాసిక్ కన్సల్టెంట్ సర్జన్ MCH మినిమల్ యాక్సెస్ సర్జరీ ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో మేడం గారు చెప్పినట్టుగా ఈ ఊపిరితిత్తుల ఇబ్బంది వల్ల మన దగ్గర రావడం జరిగింది. మేడం గారు చెప్పినట్టుగా ముందు పాతకాలంలో అంటే ఈవెన్ ఇప్పుడు కూడా చాలా వరకు థొరకోటమీ అంటే మనకి ముందు నుంచి వెనకాల దాకా పెద్ద కోత చేసి ఆపరేషన్ చేయడం జరిగేది. ఇప్పుడు ఏంటంటే అత్యాధునిక పరికరాలు రావడం వల్ల ఇప్పుడు మనం చేసే వ్యాట్స్ అనే పద్ధతి, వ్యాట్స్ అంటే వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ అనే ఈ పద్ధతిలో చేయడం జరిగింది. దానికి ఇంకా అడ్వాన్స్గా యూనిపోర్టల్ వ్యాట్స్ అంటే ఒక 5 నుంచి 6 సెంటీమీటర్లు కోతలో ఆపరేషన్ కూడా అయిపోతుంది. ఆపరేషన్ తర్వాత ఇబ్బంది లేకుండా పేషెంట్ డిశ్చార్జ్ చేయడం కూడా అవుతుంది. సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ కిమ్స్ శిఖర గుంటూరు. 70 సంవత్సరాల మా పేషెంట్ దీర్ఘకాలికంగా ఆయాసంతో బాధపడుతూ 1 నెల నుంచి ఆయాసం అనేది ఎక్కువ అవ్వటం, నడిచిన తన దినచర్యలు చేసుకోవటంలో ఇబ్బంది పడుతూ వచ్చారు. వచ్చినప్పుడు సిటీ స్కానింగ్ అది చేయగా ఊపిరితిత్తుల్లో గాలిపొర పట్టడం, నీమోథొరాక్స్, దాంతో పాటు ఊపిరితిత్తుల్లో మల్టిపుల్ బుల్లే అంటారు అంటే గాలి బుడగలు ఎక్కువగా ఉండటం గమనించాం. కుడి పక్కన ఉన్న పెద్ద బుల్ల ఏ రోజైనా చితికే అవకాశం ఉంది. సో దాన్ని తొలగిస్తే మంచిది, మళ్ళీ ఈయనకి ఇటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందనే ఆలోచనతోటి డాక్టర్ గారికి రిఫర్ చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ కిమ్స్ శిఖర హాస్పిటల్స్. మన లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇండియాలో కోవిడ్కి ముందు, కోవిడ్కి తర్వాతగా డిఫైన్ చేసుకోవచ్చు.
కోవిడ్కి ముందు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ కోవిడ్ తర్వాత ఈ పొల్యూషన్ వల్ల చాలా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు పల్మనాలజీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కిమ్స్ శిఖరాలో మేము ప్రత్యేకంగా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్స్క్లూజివ్ పల్మనాలజీ టీమ్, అంటే ఒక కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, ఒక ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్, ఒక చెస్ట్ థొరాసిక్ సర్జన్ అండ్ మినిమల్ ఇన్వేజివ్ థొరాసిక్ సర్జన్, వీళ్ళందరినీ టీమ్గా ఏర్పాటు చేసాం. టోటల్ 5 members ఆఫ్ టీమ్ ఆఫ్ పల్మనాలజీ డాక్టర్స్ ఉన్నారు. దాంతోపాటు ఇంకొక 5 members ఆఫ్ క్రిటికల్ యూనిట్కి సంబంధించిన టీం ఉన్నారు. వీళ్ళందరూ కలిసి లంగ్కి సంబంధించిన ఏ చిన్న ప్రాబ్లం అయినా, ఏ పెద్ద ప్రాబ్లం అయినా, ఎంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయినా, ఎంత చిన్న ప్రాబ్లం అయినా చాలా కొత్త టెక్నిక్స్తో, అధునాతమైన పరికరాలతో దాని మీద ఎక్స్క్లూజివ్గా దాని మీద రీసెర్చ్ చేసి, స్టడీ చేసి వాటిని చాలా సింపుల్గా దాన్ని సాల్వ్ చేస్తున్నారు. సో వీఆర్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. 2024 ఎన్నికల్లో ఓటమి అనంతరం అనేక మంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా గూడూరి నాని ముదిరాజ్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఓటమి తర్వాత కూడా జగన్ వ్యవహారంలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు. అదేవిధంగా మాజీ మంత్రి విడుదల రజనీ కారణంగా ఆర్థికంగా ఎంతగానో నష్టపోయారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని ఆయన ఆరోపించారు. ముదిరాజుల సంక్షేమం కోసం త్వరలో పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ నేతలు దేవుళ్ల వెంకట్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం తిరిగిన వాళ్ళమే. ఆర్థికంగా నష్టపోయాం, రాజకీయంగా మాకు సమాధి కట్టారు. మా వ్యక్తిగత జీవితాలను కూడా పక్కన పెట్టుకొని వైసీపీ పార్టీ కోసం పనిచేసాం. పగలనక రాత్రులనక మా కుటుంబం పక్కన పెట్టి మా కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసాం. అధికారం మదంతో మాలాంటి పనిచేసి ఏం ఆశించకుండా పనిచేసిన నాయకుల్ని పక్కన పెట్టేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నా వైసీపీ వాళ్ళందరికీ, నేను కష్టపడ్డాను, పార్టీలో కష్టపడ్డాను, రాష్ట్ర వ్యాప్తం తిరిగాను, దాదాపు 20-25 సభలు పెట్టాను నా సొంత డబ్బులతో. నాకేం న్యాయం జరిగింది ఈ పార్టీలో? న్యాయం చేసామని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే ఎప్పుడైనా సరే 24 గంటలు నా ఇంటి తలుపు తెరిచే ఉంటాయి, రావచ్చు. మీరు అన్ని వర్గాల్ని, బీసీల్ని, ఎస్సీల్ని, మైనార్టీల్ని, అందరు నాయకుల్ని మీరు మా జీవితాలు నాశనం చేసి మమ్మల్ని ఈరోజు రోడ్డు మీద పడేశారు. ఇప్పుడు పార్టీ కోసం పనిచేయండి అని చెప్తున్నారు. మళ్ళీ మీ పల్లకిలో మోయాలా? మీ అందరినీ మా తలల మీద కూర్చోబెట్టుకొని మళ్ళీ తీసుకెళ్లి మిమ్మల్ని అధికారం అనే ఒక సీట్లో కూర్చోబెట్టాలి. తిరిగి మళ్ళీ మీరు తాళాలు వేసేస్తారు, గేట్లు వేసేసుకుంటారు, బయటికి రారు. మా కమ్యూనిటీ గురించి అయితే ఈ విడుదల రజనీ అనే మాజీ మంత్రి గారిని అయితే కొన్ని 100 సార్లు ఆమెని కాళ్ళు గడ్డాలు పట్టుకొని అడిగాను. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కలవట్లేదు కదమ్మా, మీరు ఎలాగో మా ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి బీ ఫారం తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు, కనీసం రాష్ట్రంలో 18 లక్షల మంది ఓటేస్తున్నాం కదా, మీరు అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, మన ముదిరాజుకి రాష్ట్రంలో 26 జిల్లాలు ఎక్కడ కమ్యూనిటీ భవనం లేదు, ఒక స్థలం లేదు. గుంటూరులో తీసుకుందాం, మన స్థలం ఇప్పించండి ప్రభుత్వం తరఫున. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో ఉండి ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, అదేవిధంగా ఇక్కడ లోకల్ నాయకులు నమ్ముకొని రాజకీయంగా, ఆర్థికంగా 2 విధాలు నష్టపోయి ఈ రోజు కూడా పార్టీలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక 4-5 మెంబర్ సభ్యులే కానీ ఆ పార్టీలో మాలాంటి యువ నాయకులకి, కష్టపడే వాళ్ళకి స్థానం లేదనేది మా అందరూ ఏకాభిప్రాయం అండి. చేశానండి, ఆల్రెడీ మనం చేశాను, నేను రాజీనామా చేశాను. మేమే కాదు, చాలా మంది రాష్ట్రంలో జగన్ కోసం, వైసీపీ పార్టీ కోసం పనిచేసిన బీసీ యువ నాయకులు మొత్తం కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు. ఒక్కొక్కరు బయటకు వెళ్తారు. ఎందుకంటే ఒక నియంత పరిపాలనలో బీసీలకు అన్యాయం జరిగింది. కేవలం పదవులు ఇచ్చారు కానీ కనీసం ఒక ఆఫీసులు కానీ, ఒక గౌరవమైన స్థానం కానీ, ఒకప్పుడు ఫెడరేషన్ చైర్మన్ అంటే ఒక కులానికి సంబంధించి కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన మంత్రులతో ఈక్వల్ గా ఒక ఇది ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో బీసీ నాయకులు కేవలం పోస్ట్ మ్యాన్ ఉద్యోగం కంటే కూడా తక్కువగా పనిచేశారని మా అందరి అభిప్రాయం. బేసరదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ముదిరాజ్ మహిళగా టికెట్ తెచ్చుకొని ముదిరాజు కులాన్ని పట్టించుకోకుండా ముదిరాజు కులాన్ని సర్వనాశనం చేసిన విడుదల రజనీ గారి మీద వ్యతిరేకతతోటి ముదిరాజ్ కులం అంటే కేవలం విడుదల రజనీ మాత్రమే అని ఒక్క విడుదల రజనీనే పట్టించుకుంటూ యావత్తు ముదిరాజు కమ్యూనిటీని పట్టించుకోవట్లేదన్న బాధతోటి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోకపోవటం, ఆయన దృష్టికి రజనీ గారు తీసుకెళ్లకపోవటం అనే విషయాన్ని చూసి ఎన్నో బాధలో అవమానాలు పడి
సోదరుడు నాని ముదిరాజు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు సోదరుడు ఇందాక మాట్లాడుతూ ప్రెస్ ముందు మీ అందరి ముందు మాట్లాడుతూ గడిచిన 12 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతని ప్రయాణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రజనీ కోసం అతను చేసిన సర్వీస్ ని, అతను పడ్డ కష్టాలు, అతను పెట్టిన ఖర్చులు మొత్తం మీ ముందు అతని బాధని, అతని గోడుని వెళ్ళబోసుకున్నాడు. ఇప్పుడు మీ మీడియా ముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మధ్యకాలంలో ఒక కొత్త నానుడికి తెరదీశారంట. సోదరుడు చెవిదాకా పడ్డదో లేదో మరి, పడితే ఇందాక ఆ మాట మాట్లాడేవాడు కాదు. అదేమిటంటే ఆర్థికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి బడుగు బలహీన వర్గాలైనటువంటి మేమందరం ఎంతో మంది ఎన్నో కోట్ల రూపాయలు నష్టపోయాం, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని రోడ్డున పడేసింది అనే మాట ఎవరన్నా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అధికారం దిగినా ఇంకా మదం దిగినట్టు లేదు తల నుంచి. వాళ్ళందరూ అంటా ఉన్నారంట, ఎవడు చెప్తే ఖర్చు పెట్టారు, ఏ నాయకుడన్నా మీకు ఆర్డర్ పాస్ చేశాడా, ఆ సభ పెట్టు, ఈ మీటింగ్ పెట్టు, అక్కడ ఖర్చు పెట్టు, ఇక్కడ ఫ్లెక్సీలు కట్టు అని మీకోసం మీరు ఖర్చు పెట్టారు తప్ప మీరు రోడ్డును పడితే దానికి పార్టీ ఎటువంటి బాధ్యత తీసుకోదని చెప్పి తల విరుసు మాటలు మాట్లాడుతూ ఉన్నారంట. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డ్రోన్ గస్తీ నిర్వహించి పుష్కర ఘాట్లు, నది పరివాహక ప్రాంతాల్లో మందుబాబులతో పాటు ప్రేమ జంటలకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ కళ్యాణ్ రాజు ప్రజల జీవన విధానానికి, శాంతికి, స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఓపెన్ డ్రింకింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, తాడేపల్లిలోని అన్ని ప్రాంతాల్లో ఇక నుంచి నిరంతరం డ్రోన్ గస్తీ ఉంటుందని, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు.
అనంతపూర్ నుండి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంకి సైకిల్పై ప్రయాణం చేస్తూ వచ్చిన మహిళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తానని చెప్తున్న మహిళ సమీరా ఖాన్ ఆదివారం ఉదయం అనంతపూర్ లో బయలుదేరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు ఈ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయం చేరుకున్న సమీరా ఖాన్ మౌంటైన్ హియర్ 2020 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ కలవగా మీకు మంచి భవిష్యత్తు ఉందని మంచి ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రోత్సహించారు. నేను కోరుకునేది ఒకటే, ఉప ముఖ్యమంత్రిని నేను ఒక అకాడమిక్ స్టార్ చేయాలి. అందుకే పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చాను. నా నమ్మకం అంతా పవన్ కళ్యాణ్ నాకు సపోర్ట్ చేస్తారని ఇక్కడికి వచ్చారని తెలిపారు. అంటున్నారు, బట్ నేనైతే ఇక్కడే వెయిట్ చేస్తాను సార్. బికాస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ మీ కమింగ్ ఆల్ ఓవర్ ఫ్రమ్ అనంతపూర్ సైక్లింగ్, చాలా ఇబ్బందులు వచ్చాయి నాకు నైట్ లో, ఎస్పెషలీ వినుకొండ నుంచి నరసరావుపేట వరకు చాలా ఇద్దరు ముగ్గురు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లారీలు కూడా, ఒక లారీ ఆపి కావాలా సైకిల్లో వస్తారు అంటే నేను పోలీసు వాళ్ళు వస్తున్నారు వెనకాల అని వాళ్ళకి చెప్పి వాళ్ళని భయపెట్టి నేను సైడ్ చేసి రావడం కూడా అయింది. సో నేను ఇప్పుడు సార్ కోసమే వెయిట్ చేస్తున్నాను. సార్ ఎప్పుడు వచ్చినా ఏ టైంకి వచ్చినా నేను ఇక్కడే ఉంటాను, ఆయన్ని కలిసే వెళ్తాను. సో ఐఎమ్ హియర్ ఆల్ టైమ్ లైక్ వెయిట్ చేస్తున్నాను. నేను గత 7 years నుంచి సిన్స్ ఐ బికమ్ అ మౌంటైనియర్, అప్పటి నుంచి నేను చాలా ట్రై చేస్తున్నా మౌంట్ ఎవరెస్ట్ ఫండింగ్ కోసం, బట్ నో బడీ హ్యాస్ రెస్పాండెడ్ మీ, ఈవెన్ ద ప్రీవియస్ గవర్నమెంట్ హూ హియర్. నేను వచ్చాను, కలిశాను, నాకు సరేమ్మా చేస్తాము అంటారు, ఆ తర్వాత రెస్పాన్స్ ఉండదు. వెళ్ళడము, వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగడము, ఐ వేస్టెడ్ ఇయర్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు నాకు ఒక పెద్ద హోప్, ఎందుకంటే సార్ ఆల్రెడీ నాకు చెప్పారు, యు ఆర్ ద జెమ్ అమ్మా, మీలాంటి వాళ్ళు ఉండడమే అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఇట్స్ అ ప్రైడ్ థింగ్, యు మస్ట్ కంటిన్యూ, మీలాంటి వాళ్ళు ఇంకా స్ఫూర్తినివ్వాలి, ఇంకా ఇన్స్పైర్ చేయాలి. అలాగే నేను ఇన్స్పైర్ చేస్తాను అనే నమ్మకం నాకు. ఇంకా స్కూల్ అకాడమీ పెట్టి అకాడమీలో చాలా మంది అలాగా ఎంతో మంది టాలెంట్ ఉన్న అమ్మాయిలు ఉన్నారు మా అనంతపూర్ లో. నేను స్కూల్స్ కి వెళ్తాను, కాలేజెస్ కి వెళ్తాను, ఒక మోటివేషనల్ స్పీకర్ లాగా వెళ్ళినప్పుడు దే రియలీ టేక్ మై సెంటెన్సెస్ వెరీ సీరియస్లీ, అందరూ ఇన్స్పైర్ అవుతారు. సో నాకు ఆ నమ్మకం సార్ కూడా చేస్తారని, ఈసారి ఎంతో కష్టపడి ఎఫర్ట్స్ పెట్టున్నందుకు నాకు సార్ సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఈయన సపోర్ట్ మీ దిస్ టైం, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇచ్చారు ఒక సింబల్. సో ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తారు అనే ఒక పెద్ద ధైర్యంతో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంత పెద్ద రిస్క్ తీసుకొని అలోన్ గా సైక్లింగ్ చేశాను. ఐ హోప్ I'll get his appointment. If not now, a couple of days later or a few days later, I'll wait for him. నాకు నా భర్తకి రక్షణ కల్పించాలంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కామినేని మౌనిక, కామినేని అరుణ కుమారి మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లి వడ్డేశ్వరం గ్రామం రాధారంగా నగరంకు చెందిన కామినేని మౌనిక, కామినేని అరుణ కుమారి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. మొన్న దౌర్జన్యంగా మా ఇంట్లో ఒక చొరబడి మమ్మల్ని కొట్టారని అన్నారు. కామినేని అరుణ కుమారి మాట్లాడుతూ మా తోడి కోడల్ని ఆశ్రమిస్తే నన్నే ఇంట్లో నుండి గెంటేశారని కామినేని అరుణ కుమారి ఆవేదన వ్యక్తం చేసింది. నాకు నా కొడుక్కి కోడలికి రక్షణ కల్పించాలని పోలీసు వారిని కోరుతున్నామని అన్నారు. కామినేని అరుణ్ కుమారి, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఆ అమ్మాయి మా తోడుకోళ్ళని నేను ఆశ్రమం ఇచ్చాను. అది మాకు యమదూతలాగా తయారయ్యి నా కాపురానికి చిచ్చు పెట్టిందండి. అది దాన్ని చూసుకొని నన్ను ఇంట్లో నుంచి ఎలకొట్టాడండి. ఎలకొట్టినాక మేము కొట్టి నాశనం చేసి నన్ను చంపేయాలని చూస్తే నేను ఇంక నా వల్ల కాక నేను వెళ్ళిపోయాను. నాకు ఏదైనా నా పిల్లోడికి రక్షణ కావాలి. ఇల్లు అనేది ఒకటి ఉంది, 2 ఇళ్ళు ఉన్నాయండి. ఆ 2 ఇళ్లలో ఒకటైనా వాడికి కల్పించండి, వాడికి రాపించండి అనేది నాకు. ఎందుకంటే తల్లిగా నేను చూడలేక వచ్చాను. అది మాకు ఎందుకంటే ఆ పిల్లల కోసమే నేను ఇన్నాళ్ళ నుంచి బతుకుతుంది. ఆ పిల్లలకి ఏదో ఒకటి ఇచ్చేస్తే నాకు
నేను ఇక్కడే ఉంటున్నాను, ఎక్కడో ఉండలేదు. ఇదివరకు మందులకి మాకులకి ఏమన్నా డబ్బులు ఇచ్చేవాడు, అవి కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు. కామినేని, మా ఆయన పేరు కామినేని త్రీనాథ్. మాకు 2021లో మ్యారేజ్ అయిందండి, మార్చి 25న. మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము కలిసే ఉండేవాళ్ళం. దాని తర్వాత చిన్న చిన్న గొడవలు వచ్చాయి ఇంట్లో. ఆ గొడవల వల్ల ఏంటంటే కొన్నాళ్ళు తట్టుకున్నాము. మా అత్త మా మామ పెట్టే ఇవి టార్చర్ తీసుకోలేకపోతున్నాము. దాని తర్వాత వారానికి ఒకసారి పెద్ద మనుషులను పిలిచి వాళ్ళతో మాట్లాడి వారం జరుగుతూనే ఉండేది. ఇంక ఇట్లా కాదు అని చెప్పేసి వాళ్ళే మమ్మల్ని వేరు పెడతామన్నారు. పెద్దల్ని పిలిచారు, కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఏంటంటే మా చిన్నమామయ్య గారు మాట్లాడి మమ్మల్ని, మాకు 2 ఇళ్ళు ఉన్నాయండి మా హస్బెండ్ వాళ్ళకి, 2వ ఇంట్లో ఉంచారు. 2వ ఇంట్లో ఉంచినప్పుడు చిన్న చిన్న గొడవలు అవి వస్తున్నాయి, వాళ్ళు చూస్తున్నారు. సరే కానీ చూద్దాం అనుకున్నట్టు ఉన్నామండి. ఎంత వచ్చినా కానీ మనోళ్ళే కదా అని. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదైనా చేసేయాలి అన్న పందానికి వెళ్ళిపోయారు. మాకు కూడా ఈ మధ్య దాకా కూడా నాకు తెలియదండి ఆమె మా అత్తగారు కాదని చెప్పేసి. రీసెంట్గానే మాకు తెలిసింది. 2022లో సెప్టెంబర్ 21వ తారీఖున నా మీద మా హస్బెండ్ ఇంట్లో లేని టైంలో 12 మందిని చుట్టాలను వేసుకొని వచ్చేసేసి ఇంటి మీదకి వచ్చి నన్ను కొట్టారండి. నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని నా ఫోన్ కూడా పగలగొట్టేశారు. నేను ఎవరిని కాంటాక్ట్ చేయడానికి లేకుండా కొట్టి బయట వేసేసారు. సామాన్లు కూడా బయట వేసేసారండి. ఇంకా నన్ను ఇంకేం చేసేస్తారు అన్న భయంతో నేను అక్కడి నుంచి మా పోలీస్ స్టేషన్కి వచ్చేసాను. తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ కంప్లైంట్ ఇచ్చాను అందరి మీద. ఆ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నైట్కి మళ్ళీ వచ్చారండి. అందరూ కలిసి మళ్ళీ వచ్చి ఇది నా పరిస్థితి అన్నప్పుడు మా నాన్నగారు వచ్చారు మా పొన్నూరు నుంచి. మా హస్బెండ్ని, మా నాన్నగారిని, నన్ను, మాకు ఎవరైనా సపోర్ట్ వచ్చిన వాళ్ళందరినీ మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొట్టేసేసి ఎట్లా పడితే అట్లా చేతికి దొరికితే అది ఇచ్చుకొని కొట్టేసేసి ఇబ్బంది చేసేస్తే తాడేపల్లి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే నైట్ వచ్చి తీసుకొచ్చి మా హస్బెండ్ నన్ను, మా నాన్నగారిని జైల్లో పెట్టారండి. ఆ నైట్ కస్టడీలో తీసుకున్నారు. మా మామయ్య గారు వాళ్ళతో చేసిన వాళ్ళందరినీ వదిలేశారు. ఆ రోజు ఫైల్ అయిందండి కంప్లైంట్. ఇంతమంది వచ్చి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పినా కానీ పోలీసులు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదండి. 2022లో జరిగిన కేసు ఇంతవరకు కూడా స్టేషన్ దాటి బయటకు వెళ్ళలేదు. మా మామయ్య గారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయండి, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు ఎంతకైనా తగ్గిస్తున్నారు వాళ్ళు. దీని తర్వాత కూడా మమ్మల్ని బెదిరించారండి చాలాసార్లు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, చంపేస్తామని ఇష్టం వచ్చినట్టు బెదిరించారండి. మేము ఎప్పటికప్పుడు వచ్చి పోలీసులకు చెబుతున్నాం, వాళ్ళు పట్టించుకోవట్లేదు. రీసెంట్గా కూడా ఇంటి మీదకి వచ్చి కొట్టారండి. మళ్ళీ ఒక 7-8 మందిని వేసుకొని వచ్చి కొట్టి మా కప్పులని అని అబద్ధాలు ఆడతా మనుషులు పంపించి మమ్మల్ని కొట్టి చిజ్జేయాలని చూస్తుంటే అప్పుడు కూడా మేము స్టేషన్కి వచ్చి అవుతున్నామండి. ఎవరు పట్టించుకోవట్లేదు. 2 రోజుల క్రితం కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టారండి. ఆ రోజు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వస్తున్నారు అంటున్నారు కానీ ఎవరు వచ్చి రెస్పాండ్ అవ్వట్లేదండి. రీసెంట్గా తెలిసిందంటే వాళ్ళు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి చేత, ఒంగోలు ఎస్పీ గారి చేత ఫోన్ చేయించి మాట్లాడిస్తున్నారు అని చెప్పి చెబుతున్నారు. వాళ్ళే పబ్లిక్గా చెబుతున్నారండి. వాళ్ళ మిస్సెస్ మాకు తోడుగా ఉన్నారు, ఎస్పీ గారు మాకు తోడు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలపైన వైద్య ఆరోగ్య కుటుంబ శాఖ కమిషనర్ కి మెమోరాన్ని ఇవ్వడానికి మంగళగిరి ఆటోనగర్ ఏపీఎస్ బిల్డింగ్ వద్ద ధర్నా నిర్వహించారు. 20 జిల్లాల నుంచి ఆశా వర్కర్ల లీడర్లు ఇక్కడికి రావడం జరిగింది. ఏఎన్ఎంలుగా ట్రైనింగ్ తీసుకునే గత 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక ఆశా కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నారు. ఏఎన్ఎం నోటిఫికేషన్ కొన్ని జిల్లాల్లో పడింది, మరికొన్ని జిల్లాల్లో పడుతుంది. అందులో ఆశా వర్కర్లకు అవకాశం కల్పించాలని, వాళ్ళ జీత భత్యాలు పెంచాలని కోరుతున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఆశా వర్కర్లుగానే ఉంటూ చాలీచాలని జీతంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సెలవు దినాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా సమస్యను తీర్చాలని కోరారు. డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఈనాడు ఆశా కార్యకర్తల సమస్యల పైన ఇక్కడ ఏపీఐసిసి బిల్డింగ్ లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య కుటుంబ శాఖ కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి ఈ ధర్నా నిర్వహిస్తూ మా సమస్యల పైన మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల నుంచి, ఒక్కొక్క జిల్లా నుంచి లీడర్లు, ముఖ్యంగా ఒక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా 20 జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఏఎన్ఎం జిఎన్ఎం ట్రైనింగ్ చేసి పూర్తి చేసి మరి ఉద్యోగాలు రాక ఆశాలుగా పనిచేస్తూ దాదాపు 15-20 ఏళ్ల నుంచి ఆశా కార్యకర్తలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏఎన్ఎం నోటిఫికేషన్ కొన్ని జిల్లాల్లో పడింది. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా కొన్ని జిల్లాలలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత ఉద్యోగాలలో ఆశా కార్యకర్తలకు ఒక వెయిటేజ్ మార్కులు 15 మార్కులు ఈ సర్వీస్ బేస్ మీద కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అది చిత్తూరు జిల్లా అండి.
మేము 18 ఏళ్ళుగా పనిచేస్తున్నాం, కానీ మాకు పనికి తగ్గిన పారితోషికం అంటూ ఏమీ లేదు. జీతాలని పెట్టారు, కానీ జీతం అయితే 7,200 స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 2,800 అని, దాన్ని కానీ 4 రోజుల తర్వాత ఫస్ట్ డే సెకండ్ డే అనే అలా వేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఏఎన్ఎంస్ చేసే పని అంతా ఆశాల మీదే పడుతున్నాయి. ఆశాలు ప్రతి ఒక్క వర్క్ మార్నింగ్ అంటే ఏఎన్ఎంస్ కానీ టైమింగ్ ఉందన్నమాట 9 to 5 అనేసి, కానీ ఆశా వర్కర్లకి 24 hours అనేది ఉంది. 24 hours ఆశా వర్కర్స్ పనిచేస్తా ఉన్నా గానీ ప్రభుత్వానికి ఆశా వర్కర్లు ఎటు పరిస్థితుల్లోనూ గుర్తించడం లేదు. అంటే డెలివరీ అయిపోయి అందరూ ఫ్యామిలీ ప్లానింగ్ లో అయిపోయేసి ఇప్పుడు ఉన్న వాళ్ళకి. విద్యాశాఖ మంత్రి లోకేష్ డామ్ డామ్ అంటూ రోడ్డుపై బైఠాయించి మంగళగిరి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద ధర్నా చేసిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని, జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి నందు ఉన్న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయం ఎదుట అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ నియోజకవర్గంలోని అనేక మంది విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల జీవితాలు గాలికి వదిలేసి అసెంబ్లీలో కూర్చొని బాధలు అనుభవిస్తున్నారు. విద్యార్థుల గురించి పట్టించుకోకపోతే చెలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రధానంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా పిలువబడుతున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన సొంత నియోజకవర్గం ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థుల్ని సమీకరించి నేను విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తాను, అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజులు ఏ సమస్య లేకుండా చేస్తానని చెప్పారు. ఈ రోజు ఏ ఊరం బాగా చూసుకున్నా కూడా ప్రతి సమావేశంలో జీవో నెంబర్ 70 రద్దు చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి పీజీ విద్యను దగ్గర చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు, జీవో నెంబర్ 70 గురించి కనీసం ప్రస్తావన లేదు. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ రాష్ట్రంలో వేల మంది విద్యార్థులు ఉన్నత దూరమైపోతున్న జీవో నెంబర్ 77కి కాబట్టి రద్దు చేస్తామని చెప్పినటువంటి హామీ లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ మారుకునే పరిస్థితి రాష్ట్రం నెలకొంటా ఉంది. ప్రధానంగా మేము ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. 2021 సంవత్సరంలో నూతన జాతీయ విధానంలో భాగంగా ఆ రోజు క్యూట్ ఏదైతే కామన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పీజీ విద్యని తీసుకొచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష విధానాన్ని అమలు చేయడం వల్ల ఉదాహరణకి ఒక ఎస్వి యూనివర్సిటీలో 2021 సంవత్సరంలో 1758 మంది విద్యార్థులు చదువుకుంటుంటే పీజీ, ఈ ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష అమలు చేసిన తర్వాత ఈరోజు 9 సంఖ్య పడిపోయింది. అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఏ యూనివర్సిటీ చూసుకున్నా కూడా 50% సీట్లు పడిపోయినాయి. కాబట్టి ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తాను రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నత విద్యామండలి అధికారుల్ని, మీరు గతంలో ఏదైతే ఏ యూనివర్సిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.